హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మేము ఛానల్ పార్ట్నర్ గా ప్రమోట్ చేస్తున్న ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ గురించి వివరాలు చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో హాట్ స్పాట్ అయిన వెస్ట్ సైడ్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మోకిలాలో హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్ కలిగిన ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ పేరు ఎన్సిడి రాయల్ పెవిలియన్ బై నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ముందుగా ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం టోటల్ 6 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 6 acres లో ప్రస్తుతానికి 4 acres లో నిర్మాణం జరుగుతుంది. మిగతా 2 acres లో బ్లాక్ డి మరియు సెకండ్ క్లబ్ హౌస్ వస్తాయి. ప్రస్తుతానికి బ్లాక్ డి ఎక్స్కవేషన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ 4 acres లో 3 blocks ప్లస్ ఫస్ట్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 420. అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ ఫిబ్రవరి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3 blocks లో స్టిల్ట్ ప్లస్ 3 పోడియంస్ ప్లస్ 15 రెసిడెన్షియల్ లెవెల్స్ వస్తాయి. ఓవరాల్ గా 6 acres లో బ్లాక్ డి తో కలిపి 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ అవుతాయి. ఈ డి బ్లాక్ తో పాటు సెకండ్ క్లబ్ హౌస్ ను కూడా నిర్మిస్తారు. సో టోటల్ ప్రాజెక్ట్ 2 క్లబ్ హౌస్ కమ్యూనిటీ అవుతుంది. అలానే ఓవరాల్ గా 570 రెసిడెన్షియల్ యూనిట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే టోటల్ ప్రాజెక్ట్ మినియేచర్ వెర్షన్. ఇక్కడ మీరు డి బ్లాక్ ను కూడా చూడొచ్చు. ఈ డి బ్లాక్ కు పక్కనే సెకండ్ క్లబ్ హౌస్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయిన పోడియం స్లాబ్స్ తో వస్తుంది. వీటి వల్ల సెల్లార్ పార్కింగ్ అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ ఏ. ఈ బ్లాక్ ఏ లో ఉన్న ఫ్లాట్స్ టైప్స్ 2 BHK మరియు 3 BHK. అలానే ఫ్లాట్స్ సైజెస్ 1330 SFT నుంచి 2400 SFT దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో వచ్చే కార్నర్ ఫ్లాట్స్ అన్నిటికీ ర్యాప్ అరౌండ్ బాల్కనీస్ వస్తాయి. అంటే ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్ దాకా కంటిన్యూస్ గా బాల్కనీ డిజైన్ ఉంటుంది. బ్లాక్ ఏ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఎండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి లిఫ్ట్ ఇన్స్టలేషన్ వర్క్ జరుగుతుంది. ఎంట్రన్స్ ఆర్చ్, ర్యాంప్ టు పోడియం పార్కింగ్ మరియు కాంపౌండ్ వాల్ వర్క్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం కంపారిజన్ చూస్తే ఇది బ్లాక్ ఏ మే 2023 నుంచి సెప్టెంబర్ 2024 దాకా జరిగిన కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ బి. ఈ బ్లాక్ బి లో అన్ని ఫ్లాట్స్ సైజెస్ 3135 SFT. ఈ బ్లాక్ లో ఉన్న అన్ని ఫ్లాట్స్ టైప్ 3 BHK ప్లస్ హోమ్ థియేటర్. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఈ బ్లాక్ బి ఫ్లాట్స్ అన్ని కార్నర్ ఫ్లాట్స్ అవటం వల్ల ఎవ్రీ ఫ్లాట్ కి ర్యాప్ అరౌండ్ బాల్కనీ వస్తుంది. బ్లాక్ బి లో అన్ని 19 ఫ్లోర్ స్లాబ్స్, బ్రిక్ వర్క్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయాయి. ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 90% కంప్లీట్ అయింది. ఫస్ట్ కోట్ ఆఫ్ పెయింట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. అగైన్ మళ్ళీ కంపారిజన్ చూస్తే ఇది బ్లాక్ బి మే 2023 నుంచి సెప్టెంబర్ 2024 దాకా జరిగిన కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇది బ్లాక్ సి 12th ఫ్లోర్ లో స్లాబ్ వర్క్ జరుగుతుంది. అలానే 4th ఫ్లోర్ లో బ్రిక్ వర్క్ జరుగుతుంది. డిసెంబర్ 2024 కల్లా అన్ని 19 ఫ్లోర్స్ స్లాబ్స్ కంప్లీట్ అవుతాయి. బ్లాక్ సి లో మళ్ళీ 2 BHK మరియు 3 BHK అవైలబుల్ ఉన్నాయి. ఇవి 1330 SFT నుంచి 2400 SFT దాకా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కంపారిజన్ చూస్తే ఇది బ్లాక్ సి జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2024 దాకా జరిగిన కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇది క్లబ్ హౌస్ 1. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో బెస్ట్ క్లబ్ హౌసెస్ ని ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ లో అన్ని 9 ఫ్లోర్ స్లాబ్స్ అండ్ బ్రిక్ వర్క్ కంప్లీట్ అయ్యాయి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ వర్క్ 80% కంప్లీట్ అయింది. ప్రస్తుతం గ్లాస్ ఫెసాడ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ నిర్మిస్తున్న క్లబ్ హౌస్ 1 సైజు 50,000 స్క్వేర్ ఫీట్ ప్లస్ ఉంటుంది. ఈ ఎన్సిడి రాయల్ పెవిలియన్ లో ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ చూస్తే ఈ క్లబ్ హౌస్ 1 లో రిసెప్షన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, ఎయిర్ కండిషన్ జిమ్ విత్ యాక్సెస్ కంట్రోల్డ్ డోర్స్, రూఫ్ టాప్ పూల్, రూఫ్ టాప్ పార్టీ ఏరియా విత్ స్క్రీనింగ్ వాల్, ఇండోర్ గేమ్స్, మినీ థియేటర్, గెస్ట్ రూమ్స్, ప్రొవిజన్ ఫర్ సీనియర్ సిటిజన్ ఏరియా, ప్రొవిజన్ ఫర్ కోవర్కింగ్ స్పేసెస్, ప్రొవిజన్ ఫర్ రీడింగ్, ప్రొవిజన్ ఫర్ డే కేర్ సెంటర్, సర్వీస్ కౌంటర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ 1 హైట్ 9 ఫ్లోర్స్, క్లబ్ హౌస్ 2 హైట్ 8 ఫ్లోర్స్ ఉంటాయి. ఓవరాల్ గా గ్రౌండ్ ఫ్లోర్, టెర్రాస్ మరియు 2 క్లబ్ హౌస్ల్లో వచ్చే ఎమ్యూనిటీస్ తో కలిపి 1 lakh ప్లస్ స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. టెర్రాస్ పైన స్కై వాక్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్ అండ్ తులసి గార్డెన్, పార్టీ ఏరియా, డైనింగ్ ఏరియా, సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్, ఓపెన్ ఎయిర్ జిమ్, వాకింగ్ ట్రాక్, అలానే సీటింగ్ ఏరియాస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న 4 బ్లాక్స్ ఇంక్లూడింగ్ డి బ్లాక్ డబుల్ స్కై వాక్ తో కనెక్ట్ అయి ఉంటాయి. అలానే పోడియం గ్రౌండ్ ఫ్లోర్ లో ల్యాండ్స్కేప్ గార్డెన్స్, యోగా అండ్ మెడిటేషన్ ఏరియా, డెక్స్ ఫర్ చిల్డ్రన్ యాక్టివిటీస్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్, జాగింగ్ ట్రాక్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, స్కేటింగ్ రింక్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, ప్రొవిజన్ ఫర్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్, సెక్యూరిటీ పోస్ట్, ఈ కామర్స్ డెలివరీ పోర్ట్, పైప్డ్ గ్యాస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్ఎం
PMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ వెంచర్ కి ఫ్రంట్ సైడ్ వచ్చే రోడ్డు 100 ఫీట్ రోడ్. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ లో ఫ్రంటేజ్ రోడ్ సైడ్ 850 ఫీట్ విడ్త్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 100 ఫీట్ రోడ్డు ఉండి బ్యాక్ సైడ్ విల్లా కమ్యూనిటీ ఉండటం వల్ల 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ కి 2 సైడ్స్ ఓపెన్ ఉండి గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళ కూడా యాంపిల్ వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ పొడియం పార్కింగ్ ని ప్రొవైడ్ చేయడం వల్ల రెసిడెన్షియల్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది రోడ్డు లెవెల్ కన్నా 4 ఫ్లోర్స్ హైట్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రంట్ సైడ్ 180 ఫీట్, బ్యాక్ సైడ్ 500 ఫీట్ దాకా ఎలాంటి అబ్స్ట్రక్షన్ ఉండదు. ఇలా బెస్ట్ ఇన్ క్లాస్ అమ్యూనిటీస్ తో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ మోకిలా ఏరియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 5799 రూపీస్ పర్ SFT ప్లస్ ఎమ్యూనిటీస్. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రాజెక్టులో నిర్మించిన మోడల్ హౌస్. ఈ మోడల్ హౌస్ సైజు 2400 స్క్వేర్ ఫీట్. ఇది 3 BHK మోడల్ హౌస్. ఇప్పుడు మీరు ఈ మోడల్ హౌస్ లో చూస్తున్న ఎవ్రీ మెటీరియల్ లైక్ టైల్స్ గానీ, విండోస్ కానీ ఆర్ శానిటరీ వేర్ గానీ ఏ క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే చూస్తున్నారో అవే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఈచ్ ఫ్లాట్ లో వాడతారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ 2400 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కి సంబంధించిన బాల్కనీ. ఇందాక నేను వీడియోలో చెప్పాను కదా ర్యాప్ అరౌండ్ బాల్కనీ అని, అంటే ఇదే ఎల్ షేప్ లో ఫ్లాట్ కి ఫ్రంట్ అండ్ సైడ్ న వస్తుంది.